బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సర్వదేవాత్మకోఖ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ బాతిగభస్తిభిః. సర్వదేవాత్మకః ఏషః. ఈ సూర్యుడు సమస్త దేవతా స్వరూపం. అంటే బ్రహ్మలోకంలో బ్రహ్మ ఉంటే, వైకుంఠంలో విష్ణువు ఉంటే, కైలాసంలో శివుడుంటే, స్వర్గంలో ఇంద్రుడుంటే, మరో యమలోకంలో యముడుంటే, వరుణలోకంలో వరుణుడుంటే, వీళ్ళందరూ సూర్యస్వరూపం ఎలా అవుతారండి? ఇక్కడ భావం అది కాదు. వీళ్ళందరూ మన శరీరంలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. మానవ శరీరం సమస్త దేవతా నిలయం. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు శంకరాచార్య. నీ దేహమే దేవాలయం అయ్యా. ఎక్కడున్నారు మన దేహంలో? వాక్కు మాట్లాడుతున్నామంటే అగ్ని అమ్మ. అగ్ని లేకుండా వాక్కు రాదు. అగ్ని బాగా పెరగాలి, వాక్కు బాగుండాలంటే ఏం చేయాలో తెలుసా? బ్రాహ్మలు బాగా ఇష్టపడే పదార్థం నెయ్యి తినాలి. నెయ్యి లేనిదే బ్రాహ్మలు భోజనం చేయరు. అసలు ముందు నెయ్యి అభికారం చేస్తే తప్ప వడ్డించకూడదు. బ్రాహ్మణుల ఇంట్లో నిబంధన. ముందు కంచంలో నేతి బొట్టేస్తే కానీ అన్నం పెట్టకూడదమ్మా. అది దద్దినం పోయిన ఇంకా దద్దినంలో కూడా పెడతారు. అలాగే పెట్టకూడదు. అలాగే కంచంలో నెయ్యి బొట్టు ఇయ్యాలంటే నెయ్యి లేకుండా అన్నం తినద్దాను. ఎందుకంటే ఘృతేన వర్ధతే బుద్ధికి. నెయ్యి తింటే, పాలు తాగితే, పెరుగు తింటే, వెన్న తింటే, నెయ్యి తింటే బుద్ధి పెరుగుతుంది. యువతరం గ్రహించాల్సిన వాడు ధారణాశక్తి పెరగాలి అంటే నెయ్యి తినాలి. 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించామంటే పప్పు నెయ్యి ప్రభావం. మా బ్రాహ్మణులకు నమస్కారం. మా ఎన్నికల గుర్తు ఏంటంటే పప్పు నెయ్యి, తిరుగులేదు. ఇంకా ఏం మొహమాటం లేదు చెప్పడానికి. మా కులదైవం పప్పు. అది మహాశక్తివంతం. అది పైగా ముందు తింటారు పప్పు. ఎందుకంటే పప్పు అరగడం కష్టం, అందులో కందిపప్పు మరీ కష్టం. అందుకే ముందు తినాలి. ఎందుకంటే 12:30 అయ్యేసరికి పేగులు కరకర కరకర పడాయి పడాయి ఇంకా పడాయివే అంటూ ఉంటాయి. అప్పుడే పప్పు పడేయాలి. అప్పుడు చారుదేగా మనకు ఆకలి చచ్చిపోతుంది. అందుకే అన్నం తినే ముందు ఏం తినద్దు అంటారు. ఆకలి చచ్చిపోతుంది. అరగంట ముందు గంట ముందు ఏం తినకూడదు. అలాగే ఇప్పుడు బాగా యువతరం ఏం చేస్తుంది? ఎప్పుడు పడితే అప్పుడు అడ్డమైన గడ్డి తింటున్నారు. ఇక్కడ అన్నం తినే టైంకి మానేశారు. అందుకే అనారోగ్యాలు. తిండికి తినదానికి మధ్యలో 4 గంటల వ్యవధి ఉండాలి కనీసం. 8:30కి అల్పాహారం తీసుకో, 12:30కి భోజనం చేయి, 4:30కి మళ్ళీ కాస్త టీ దాకా కావాలంటే, లేదా ఏదైనా బిస్కెట్లు కావాలంటే కరకరలాడించు పర్వాలా. మళ్ళీ 8:30కి భోజనం చేస్తావో, ఫలహారం చేస్తావో, నాకు మళ్ళీ ఫలాహారం చేస్తావో, నీ ఇష్టం, ఏదో ఒకటి చేసి. ఈ టైం పాటించాలండి. అర్ధరాత్రి కొంతమంది ఉద్యోగాల కారణంగా 12కి భోజనం చేసేవాళ్ళు ఉంటారు. పర్వాలేదండి, ప్రమాదం లేదు. రోజు 12కి చేయండి. మార్చకూడదు దాన్ని. ఉద్యోగం పరిస్థితి ఉంటుందండి. ఒక నైట్ డ్యూటీలు ఉంటాయి. ఏం చేస్తారు? రోజు 12కి. గ్యాప్ మాత్రం 4 గంటలు ఉండాలి. విరామం 4 గంటలు ఉండాలి. రోజు ఒకే సమయానికి భోజనం, ఒకే సమయానికి అల్పాహారం, ఒకే సమయానికి కాఫీ, ఒకే సమయానికి టీ, ఒకే సమయానికి పాలు లేదా మజ్జిగ. ఆ సమయం తేడా రాకుండా ఉంటే ఆరోగ్యాల్లో తేడా రాదండి, ఇబ్బంది లేదు. సాధారణంగా ఉండే సమయం నేను చెప్పాను. మీ వీళ్ళని బట్టి మీరు చేయించుకోండి. కొంచెం తేడాలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. కానీ అదే సమయం ఉండాలి. 2:30కి భోజనం చేసే పరిస్థితి ఉంటుంది కొంతమందికి. ఆఫీసులో పని తెమంది రోజు 2:30కే చేయండి. అటువంటిప్పుడు తీసుకునే అల్పాహారం 10కి తీసుకోండి. లేవగానే ఓసారి కాఫీయో టీయో కొట్టేయండి. మళ్ళీ 4 గంటల ముందు ఏదో ఒకటి ఉండాలి కదా. 10 గంటల వరకు కాఫీ కడుపు ఖాళీగా ఉండకూడదు. దాన్ని బట్టి పెట్టుకోవాలి నిబంధనలు. పగలు రాత్రి ఏం అక్కర్లేదు. ఇంకా మధ్యలో మెలకు వచ్చిన గ్లాసులు మంచినీళ్ళు తాగితే మంచిది, లేకపోయినా పర్వాలేదు. ఈ నియమాలు పాటిస్తే అన్నీ బాగుంటాయండి. ఇలాగా వాక్కు అగ్ని సరిగ్గా నెయ్యి మనం తీసుకున్నటువంటి పదార్థంలో ఈ నెయ్యి ఘృతం నెయ్యి అటువంటిది లోపలికి వెళ్ళి అది అగ్నిని పుట్టిస్తుంది. అది ఎముకల్ని పెంచుతుంది. ఘృతం కొవ్వు పదార్థం కదా, ఎముకల్ని గట్టి చేస్తుంది, అగ్నిని పుట్టిస్తుంది. అగ్నిని వాగ్భూత్వా అంటారు. అగ్నియే వాక్కుగా మారుతుంది. అందుకని వాక్కులో అగ్ని ఉన్నాడు, చేతులలో ఇంద్రుడు ఉన్నాడు, పాదాల్లో విష్ణు ఉన్నాడు. విష్ణు అంటే వ్యాప్నోతి. మనం వ్యాపిస్తున్నాం, లోకమంతా తిరుగుతున్నామంటే కాళ్ళు కారణం. మనం అనేక రకాల పనులు చేస్తున్నామంటే చేతుల కారణం. ఆ చేతుల్లో ఉండే శక్తి ఇంద్రుడు. అంచేది ఇంద్రుడు మన చేతుల్లో ఉన్నాడు, విష్ణువు మన పాదాల్లో ఉన్నాడు, ఈ అగ్ని మన వాక్కులో ఉన్నాడు, శివుడు మన హృదయంలో ఉన్నాడు. దేవతలందరూ ఎక్కడున్నారంటే మన ఇంట్లోనే ఉన్నారు. అంతేకాదు వేదం ఇంకో మాట చెబుతోంది. ఇంతవరకు కూడా అవసరం లేదయ్యా, నీ కన్ను చూసుకో, కంట్లో 7 దేవతలు ఉన్నారని చెప్పింది. ఇవాళ చూడండి, ఐడెంటిటీ కోసం వేలిముద్రలు మానేశారు. సంతకాలు నమ్మడం లేదు. ఈ బయోమెట్రిక్ కూడా నమ్మడం లేదు. ఐరిబ్ అంటున్నారు. ఎక్కడికైనా సరే కళ్ళిలా పెట్టు అంటున్నారు.
అది బాగా ప్రధానమైందా లేదా? దాన్ని వేదం ఏనాడో గుర్తించింది. బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. తమేతా సప్త అక్షితయ ఉపతిష్టంతే, తమేతా సప్త అక్షితయ ఉపతిష్టంతే తద్యాయమా అక్షం లోహిన్యో రాజయస్తాభిరేనగం రుద్రో అన్వాయత్త అధయా యమా అధయా అక్షన్ ఆపస్తాభి పర్జన్యక యా కనీనికాతయా ఆదిత్యక యత్కృష్ణం తేన అగ్ని యశుక్లం తేనేంద్రక అధరయైనం వర్తన్యాత్ పృథివ్యన్వాయత్త అధరయైనం వర్తన్యా పృథివ్యన్వాయత్త ద్యౌరుత్తరయా నాశ్యాన్నం క్షీయతే ఏవం వేద. ఈ వేదం చెబుతున్నమాట. కంటి గురించిన విజ్ఞాన శాస్త్రం ఇది. కంటి గురించిన ఎంత పరీక్ష చేస్తే ఈ మాటలు వస్తాయండి. ఇందులో ఒక్కటైనా అబద్ధమా మీరు రుజువు చేసుకోండి. తమేతా సప్త అక్షితయ ఉపతిష్టంతే. ఈ ఏడు దైవశక్తులు నీ కంట్లో ఉన్నాయి. అక్షితయ ఉపతిష్టంతే. ఎక్కడున్నాయి? రుద్రుడు ఎక్కడ ఉన్నాడు? రుద్రుడంటే రోదనం కదా, రుద్రుడంటే ఎరుపు రంగు కదా, రౌద్రం కదా. కంట్లో ఎరుపు రంగు ఉందా లేదా? దాన్ని వేదర్షులు ఎలా చెబుతున్నారంటే తద్యాయమా అక్షం లోహిన్యో రాజయక రాజయంతాభిరాప ఆపిస్తాభిరేనగం రుద్రో అన్వాయత్త. కంట్లో ఎర్రజీర ఉందా లేదా మిత్రమా? కన్నీళ్లు వస్తున్నాయా లేదా మిత్రమా? అది రుద్రుని యొక్క ఛాయ. నీ కంట్లో ఎర్రజీర సాక్షాత్తు రుద్రుడు. అందుకని నీ కంట్లో ఉన్నాడు దేవుడు. ఇంకో మాట, అధయా అక్షన్నాపక తాభి పర్జన్యక. ఎర్రజీర రుద్రుడైతే కన్నీరు వస్తోంది కదా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. గమనించండి. సినిమా కవి పాట కూడా రాశాడు, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నాడు. ఏడిస్తే కాదు, నవ్వినా వస్తాయి. ఆ కన్నీరు ఆపక. పర్జన్యుడు, పర్జన్యుడు అంటే నీరే కదా, వరుణుడు అంటే నీరే కదా, నీ కంట్లో ఉన్నట్టే కదా. అధయా అక్షన్నాపస్తాభి పర్జన్యక యా కనీనికాతయా ఆదిత్యక. కంటి గుడ్డు సూర్యస్వరూపం. మొత్తం సమిష్టికి సూర్యుడు చక్షు అయితే మన దేహానికి కన్నే కదా కన్ను. ఈ వ్యక్తికి కన్ను, సృష్టికి మొత్తం చక్షు సూర్యుడు. అంతకంటే ఎలా? అందుకే పురుష సూక్తంలో ఏమన్నారు? చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాతక. అది సమిష్టి విరాట్ స్వరూపం. ఇదంతా సైన్సే కదండి. ఇందులో మతం ఎక్కడుంది? అజ్ఞానం. మనం గుళ్ళో చదవడం వల్ల, దేవుడి విగ్రహాలు చదవడం వల్ల దీన్ని మతమని ఓ ముద్ర వేసేసారు అంతే. ఇంకెక్కడ చదవకపోవడం వల్ల రోజు పాఠం కింద చదువుకోవాల్సిన విషయాలు ఇవి. యా కనీనికాతయా ఆదిత్యక. నీ కంటిలో కంటిపాప ఉందే అదే ఆదిత్యుడు. అంతేకాదు యత్కృష్ణం. ఆ కంటిపాపలో నల్ల రంగు ఉంది. తదగ్నికి. అది అగ్ని. యశుక్లం తేనేంద్రక. తెల్లగా ఉంది కనుగుడ్డు. అది ఇంద్రునికి శక్తి, ఇంద్రశక్తి. అంతేకాదు అధరయైనం వర్తన్యా పృథివ్యన్వాయత్త. క్రింది పెదవి, కళ్ళ కిందకు వచ్చి మొహంలో క్రింది పెదవి. అధరయైనం వర్తన్యా పృథివ్యన్వాయత్త. నీ క్రింది పెదవి ఆకారంలో ఉన్నది భూమి. ద్యౌరుత్తరయ. పై పెదవి ఆకాశం. భూమి. రెండు పెదవులు కదిలిస్తున్నావంటే భూమి ఆకాశాల మధ్యలో నువ్వు ఉన్నావు. కంట్లోనే 5 దేవతలు ఉన్నారు, నోట్లో 2 ఉన్నారు, 7 దేవతలు ఇందులో ఉన్నారు. నాశ్యాన్నం క్షీయతే ఏవం వేద. ఈ వాక్కులు తెలుసుకుంటే ఏనాడు అన్నానికి లోపం ఉండదు అని వేదం చెప్పిందండి. ఇది విజ్ఞాన శాస్త్రం కాదా? ఇది 10 మందికి చెబితే ఆనందం కాదా? మీరు అందరూ చప్పట్లు కొట్టలేదా? దానివల్ల నాకు నిజంగానే ఫుడ్ కూడా రాదా? ఎక్కడ చూసినా ఎంతమంది వింటున్నారండి, ఎంతమంది చప్పట్లు కొడుతున్నారండి, ఎంతమంది ఆనందిస్తున్నారంటే కార్యక్రమాలు ఉండవా? అడిగేది ఏమిటండి? మొహమాటం లేకుండా మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నా, రోజుకు 5 కార్యక్రమాలు అడుగుతున్నారండి. నేను 5 రోజులకు ఒకటి ఒప్పుకుంటున్నానండి. రోజుకు 5 అడుగుతున్నారు సగటుని. నేను 5 రోజులకు ఒకటి ఒప్పుకుంటున్నాను. ఎందుకు? నాకో నియమం ఉంది. గొంతు ఆరిపోతే ఎలాగా? ఇన్ని నెలకి ఇన్ని తప్పితే చెయ్యొద్దు అని నియమం పెట్టుకున్నా. ఖచ్చితంగా ఎవరికి చెప్పను ఆ విషయం. అంతే. అది పాటించడమే అంతే లెక్క. ఖాళీ లేదు, నేనేం చేయలేను, నీకు నమస్కారం. అదే ప్రతి ఊరు మనమే వెళ్ళి రోజు అరుస్తూ ఉంటే ఇంకెలాగా? ఈ గొంతు పని చేయొద్దా? ఇదో బొబ్బాసి కొట్టం అయ్యా. దాన్ని కాపాడుకోవాలి. వస్తూనే ఉంటాయి అవకాశాలు. కానీ అన్ని అవకాశాలు ఎందుకు వస్తున్నాయండి? ఇదే నాశ్యాన్నం క్షీయతే ఏవం వేద. ఎవడు వేదం గురించి మాట్లాడతాడో, ఎవడు శాస్త్రం గురించి మాట్లాడతాడో, ఎవడు కావ్యం గురించి మాట్లాడతాడో, ఎవడు పురాణం గురించి మాట్లాడతాడో వాడికి అన్నానికి లోపం ఉండదని చెప్పిందమ్మా. ప్రత్యక్షర సత్యమా కాదా? అబద్ధం ఉందా?
మన పిల్లలు ఇవాళ పురాణాలు చదివిస్తున్నామా, వేదాలు చదివిస్తున్నామా, శాస్త్రాలు చదివిస్తున్నామా? ప్రతి వాడిని మెడిసిన్ అనడం, ఇంజనీరింగ్ అనడం, అమెరికా ఒకడిని, ఆస్ట్రేలియా ఒకడిని దూసేయడం, మనం 2 కాళ్ళు చాపేసి కూర్చోవడం. మా వాడు రాలేదు, ఎందుకు వస్తాడు నువ్వు వదిలేశాక? పైగా ఎంత అజ్ఞానులం అంటే తెలివైన కొడుకుల్ని విదేశాలకి పంపాం, పనికిమాలిన కుక్కల్ని విదేశాల నుంచి తెచ్చుకున్నాం. మా డాగ్ ఆస్ట్రేలియా డాగ్ నీకంటే అందంగా ఉంది. అది అల్సేషియస్ డాగ్, కుక్కలకి పేర్లు. కొడుకుల్ని విదేశాలకు ఇచ్చామమ్మా, కుక్కల్ని మనం తెచ్చుకున్నాం ఇక్కడికి. అంటే మన కొడుకుల వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ కుక్కలు మనకి ఇక్కడ పెంట చేస్తున్నాయి. ఇంకా దేశం విశ్వగురువు ఎలా అవుతుందండి? ఆలోచించండి. ఎంతమంది విదేశాల్లో ఉండి చదివిస్తున్నారు, ఇంకా చదువులు కూడా పంపుతున్నారండి బుద్ధి లేకుండా. చదువు కూడా ఇక్కడ నచ్చదా మీకు? ఇక్కడ చదువును బాగు చేసుకోవాలమ్మా. 22 పాఠశాలలో 0 మార్కులు ఎందుకు వచ్చాయో తెలుసా? నేను ఒక్క మాట అంటా, ప్రభుత్వాన్ని కాదు ఎవరిని అనండి, నేను ఒక్క మాట అంటా, నిజంగా కేవలం బలహీన వర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారమ్మా. కాస్త డబ్బు ఉన్నవాడు, కాస్త చదువు ఉన్నవాడు, కాస్త అగ్రకులాలు అన్నవాళ్ళు ఎవరూ పనిగట్టుకుని చేర్పించడం లేదు. అందుకని వాళ్ళు ఎవరూ శ్రద్ధ చేయడం లేదు. అందరూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తే 22 సంఖ్య కాదమ్మా, అద్భుతంగా ఉంటాయి. మన పాఠశాలలో మనం చేర్పించాలి, మనం వెళ్ళి అడగాలి. మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామండి, మా అన్నయ్య, నేను, అందరూ కూడా, ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడాను. మాకెక్కడ ఈ ప్రైవేటు పాఠశాలలో? ఇప్పుడు జీతం కూడా కట్టాం. 66లో మా నాన్నగారు నెలకు 10 రూపాయలు జీతం కట్టేవారు. నెలకు 10 రూపాయలు 66లో, అది ఎక్కువే అప్పటికే కట్టేవారు. అది కట్టడం కోసం బోడపాడు నుంచి కాశీపాడు 4 మైళ్ళు నడిచి వెళ్ళేవాడు ఆ పెద్ద మనిషి. 10 రూపాయలు రా, ఊరికే వస్తాయా, నేనే వెళ్ళి కడతా, నీ గురించి కూడా అడగచ్చు కదా అనేవాడు. ఈయన ఎప్పుడు స్కూల్కి వస్తాడని మేము భయపడి తెచ్చేవాడు. ఎందుకంటే ఆయన స్కూల్కి వెళ్ళేటంటే మాకు ఇంటి దగ్గర వాయింపు ఖాయం. అది ఆయన వెళ్ళి ఎప్పుడు మా అబ్బాయిని ఏమన్నారని, ఏమే కొట్టకపోతే చదువు ఎలా వస్తుంది అనేవాడు. ఇది ఆయన చెప్పేది. అక్కడ 2 వాయించేయండి. ఇందులో కూడా మళ్ళీ తేడా, మా అన్నయ్య ఉండగా చెప్పాలి, వాడిని వేసేయండి పర్వాలా, వాడు పెద్దవాడు, వీడు కొంచెం చిన్నవాడు, గుల్లగా కొట్టండి అనేవాడు. ఆయన వేసేయించాడు, నాకంటే పెద్దవాడు కాబట్టి. నేను చిన్నవాడిని గుల్లగా కొట్టాలంట. గుల్లగా ఏమిటో అదొకటి, చిన్నాడు కదా కొంచెం గుల్లగా కొట్ట. మొత్తం మీద కొట్టం మానమని చెప్పలేదండి నా తండ్రి. అంత క్రమశిక్షణతో పెంచిన తండ్రి ఉండడం కారణంగా ఇవాళ మీ అందరి అభినందనలు పొందుతున్నామమ్మా. నా తండ్రికి నమస్కారం, నా తల్లికి నమస్కారం, నా వంశ దేవతలకి నమస్కారం. ఇలా పెంచినందుకు, మొహమాటం లేకుండా పెంచినందుకు. ఎక్కడ గారాబం అనేది మా ఇంట్లో 7 విషయంలో, ఎవ్వరి విషయంలో లేదండి. అందరూ వాళ్ళ వాళ్ళ పరిశ్రమను బట్టి ఉన్నత స్థానాల్లోనే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేశారు. ఇవాళ గారాబాలు బాగా ఎక్కువైపోయినాయి. అంటే పెంపకంలోనే ఆలోచన చెయ్యాలి, మనం ఏం చెయ్యాలి. ఈ పురాణ విజ్ఞానం చదివించాలి. అప్పుడు నాశ్యాన్నం క్షీయతే ఏవం వేద సర్వదేవాత్మకోక్షేష తేజస్వీ రశ్మిభావనగా. తేజస్వీ అన్నారు అంటే వేడి వెలుగు 2 ఉంటాయి తేజస్సులో. గమనించాలి, సూర్యకాంతిలో వేడి ఉంది, వెలుగు ఉంది. వేడి వల్లే మొక్కలు పెరుగుతున్నాయి. మన మొక్కలే మనకు ఆహారం కదా, పంటలంటే మొక్కలే కదా, అందువల్ల మనకి ఆహారం వస్తుంది. వెలుగు వల్లే మనం వంట చేసుకోగలుగుతున్నాం, పుస్తకాలు చదువుకోగలుగుతున్నాం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. అందుకని తేజస్వినే నమః. రశ్మిభావనక, కాంతిని గురించి ఎంత భావన చేస్తే అంత విశేషంగా ఆదిత్య హృదయం మనకు అర్థమవుతుంది. కాంతి 1 సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందిట, 1 సెకనుకి. దాన్ని బట్టి ఏం చెప్పారంటే శాస్త్రవేత్తలు, భూమి చుట్టూ 1 సెకను కాలంలో భూమి చుట్టూ కాంతి కిరణం 7.5 సార్లు తిరగగలదన్నారు. అంటే భూమి వైశాల్యం 40,000 కిలోమీటర్లు అన్నమాట. ఆ లెక్క ప్రకారం ఒక కాంతి కిరణం భూమిని చేరిన తర్వాత 1 సెకన్లో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. 1 సెకన్లో, క్షణంలో భూమి చుట్టూ 7.5 సార్లు తిరగచ్చు అన్నారు. సూర్యారాధన చేసేటప్పుడు, ఎండలో నిలబడినప్పుడు ఈ భావన మనలో ఉండాలి. ఆ కాంతి నా మీద ప్రసరిస్తే బాగుండు, నా ఆరోగ్యం బాగుంటే బాగుండు. ఈ కోరిక ఎప్పుడూ మనిషిని, దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ మనిషిని ఎవరో ఆశీర్వదించడం కంటే ఆ మనిషి ఆశీర్వదించుకోవడం చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యమండి. నెత్తిమే చెయ్యట్టుకుని ఆశీర్వదించక్కర్లా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనస్సులో పూర్తి సంకల్పం, కోరిక ఉండాలి. నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే లోకానికి ఉపయోగపడాలి, స్వార్థం కోసం కాదు. కనీసం నా పనులు నేను చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడద్దు, ఇంట్లో పిల్లల మీద ఆధారపడద్దు, నా పనులు నేను చేసుకోవాలి.
అందుకు తగిన ఆరోగ్యం నాకు వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని మన మనస్సులో శుభాశంస కలిగి ఉంటే తథాస్తు దేవతలు ఉంటారు, పైన తథాస్తు అంటారు. వేదం భద్రం కర్ణేభిశృణుయామ దేవాః, వేదం చెబుతాం చాలా ధైర్యంగా, భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యసేమ దేవహితం యదాయుః. ఈ ఆయుర్దాయం మొత్తం దేవహితం కోసం, దైవ విజ్ఞానాన్ని పొందడం కోసం, అజ్ఞానంలో మునగడానికి కాదు. మేము మంచి మాటలే వినాలి, మంచి దృశ్యాలే చూడాలి, మంచి పనులే చెయ్యాలి. ఇలా మనిషి తనని తాను ఆశీర్వదించుకోవచ్చు. తథాస్తు దేవతలు ఉంటారు, తథాస్తు అంటారు. అలా కాకుండా ఏడుపు మొహం పెట్టుకుని నేనే ఉంటానులే చచ్చిపోతుంటే ఇక్కడ అంటే తథాస్తు అంటారు. ఏడుస్తున్నావుగా నువ్వే, ఏడుపు కావాలని ఏడు, జీవితం అంతా ఏడు నాకే అంటారు. మనం ఏడుపు కొట్టు మొహాలం అయిపోదామా, ఏడుకొండల వాడి దయతో బ్రహ్మాండంగా ఉందామా ఆలోచన చేయండి దయచేసి. ఆ దయ మన మీద ప్రసరించాలనే సంకల్పం మనకు బాగా ఉండాలండి. మన సంకల్పమే ఫలిస్తుంది ఖచ్చితంగా. దైవానికి ఉంటూ సంకల్పాలు ఉండవమ్మా, జీవుడికే సంకల్పాలు ఉంటాయి. జీవ సంకల్పాలను అనుగ్రహం కారణంగా దేవుడు ప్రసరింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. అంటే మనం బలంగా సంకల్పించాలి దాన్ని. ఆ బలం కోసమే ఈ స్తోత్రం. అందుకే ఎండలో నిలబడి చదవండి, భక్తిగా చదవండి అని చెబుతున్నారు. ఆ బలం కోసమే, అంతే. భయపడాల్సిన పనే లేదు. ఇక్కడ నేను ఆరాధన చేస్తున్నాను, నన్ను ఎందుకు అనుగ్రహించడు, లేకపోతే నిలబెట్టి అడిగేస్తాం, అవసరమైతే కడిగేస్తాం అని ధైర్యం ఉండాలి. మన చిత్తశుద్ధి ఉన్నప్పుడు, మనం నిజాయితీగా బతుకుతున్నప్పుడు, ఎవరికీ మనం అన్యాయం చేయనప్పుడు దేవుడు ఎందుకు మనల్ని కరుణించారండి? దుర్మార్గులందరినీ కరుణిస్తాడని చెబుతున్నారా? మనమేం పాపం చేసాము? ఇక్కడ ప్రశ్నించగలగాలి దేవుణ్ణి కూడా. అంటే మనం చిత్తశుద్ధిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రతి శ్లోకంగా మారిపోతుంది ఖచ్చితంగా. సర్వదేవాత్మకోశేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఈయన ఏషః, ఈ దేవుడు, గభస్తిభిః, తన కిరణాల చేత దేవాసురగణాన్, దేవతలని అసురగణాలని కూడా, అన్ని లోకాలని కూడా పాతి, కాపాడుతున్నాడు. ఎలాగా? మామూలు మన భూమండలాన్ని కాపాడడం విషయంలో మనం చెప్పుకోకల, కిరణాలు ప్రసరిస్తున్నాయిగా, దానివల్లనే మొక్కలు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం, కాపాడుతున్నాడు, ఒప్పేసుకుందాం. మరి దేవాసురగణాన్, అది మనకి వేదం చెబుతున్న మాట. ఆ వేద తాత్పర్యాన్ని ఆముక్తమాల్యద కావ్యంలో, మాలదాసరి కథలో, మాలదాసరి బ్రహ్మరాక్షసుడికి చేసిన బోధలో శ్రీకృష్ణదేవరాయలు అద్భుతమైన వచనం రాస్తాడు. సకల భూత తారతమ్యమును నిజ నిజ స్థాన విశేషంబుననా వచ్చు, మీరు నా సౌరిముఖ బర్హిర్ముఖులు జాతి తెలపోయే భ్రాతలు అట్లయ్యున్ పరంబన బాధ్య బాధకతలను అందెదరు. తైజసంబుగని ఈ తారతమ్యమునకు తమశ్చత్వములు హేతువులు, వానికి ఆహుతులు హేతువులు, వ్యాహృతులన్ క్రతువుల చెరు పురోడాశాహుతుల భుక్తులన్ పవిత్రులై అమర్చత, వారు మీకంటే అతి దీర్ఘకాలంబు జీవించెదరు. ఆ పావనతం చూచి గదా చతుర్ముఖాంశజుండగు సుధాంశుండు కరంగి, సకల రసముల కవధియగు సుధారసంబు వారికి ఆప్యాయనం వనరించు. ఎతదర్థంబు మేము ఉచ్చరింపరాదు గాని వేదంబు ప్రథమ కళ అననుండు ద్రావునని చెప్పు. ఆయా కళలు ఆయా వేల్పులకును క్రమంబున చెప్పు. ఇంత విచారించి నీకు రుచించినట్ల నడవుము అని విని ఆ దాసరికి ఆ సురద్రోహి ఇట్లనియే. ఇది వచనం ఆముక్తమాల్యద. ఇందులో మనకి కావలసిన సారాంశం ఏమిటి? దేవతల గణాలని అసుర గణాలని కూడా సూర్యకిరణాలు కాపాడుతున్నాయి, పోషిస్తున్నాయి అనేది ఉంది ఇందులో. అసలు దేవతలు, మానవులు, రాక్షసులు అనే భేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ లోకాలు ప్రత్యేకంగా లేవండి. దయచేసి కాస్త సూక్ష్మంగా ఆలోచించండి. ఇది దేవలోకం, ఇది మనుష్యలోకం, ఇది రాక్షసలోకం అని ప్రత్యేకంగా లేదండి. ఉన్నది మానవలోకం ఒక్కటే. దేవలోకము మన ఊహే, రాక్షసలోకము మన ఊహే. ఇది పురాణాల్లో ఉండదు ఈ విషయం, కానీ వేదంలో ఉంటుంది, శాస్త్రంలో ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఇక్కడి నుంచి ఎప్పుడో విమానం వేసుకుని వెళ్ళిపోతే దేవలోకం ఉంటుంది, ఏముండదమ్మా, కింద పడతాం. స్వర్గము ఇక్కడే ఉంది, నరకము ఇక్కడే ఉంది. మనం వేరే చూడక్కర్లేదమ్మా. పగలు చాలామంది దేవతల్లా కనపడతారు, మహర్షుల్లాగా. రాత్రి అయ్యేసరికి సీసా పుచ్చుకుని రాక్షసుల్లా తయారవుతారు. మన కళ్ళ ముందే ఉన్నారు మహానుభావులు, నమస్కారం. ఇంకా తాగేసిన రాక్షసత్వంలో ఏం చేస్తాడో తెలియదు, తల్లి పిల్ల భేదం తెలియదు. వాడు రాక్షసుడు కాకపోతే మనిషి అండి. మళ్ళీ వాడే ఆ తాగుడు అయిపోగానే ఏ దీక్షో పుచ్చుకోగానే నల్లబట్లో ఎర్రబట్లో కట్టేసి నెత్తి మీద మూట పక్కన ముల్లే పెట్టేసుకుని అయ్యో బ్రహ్మాండంగా ధ్వని చేస్తాడు. ఇప్పుడు వాడు దేవత అయినట్టే కదా. అంచేత దేవతలు రాక్షసులు మనలోనే ఉన్నారండి, బయట ఎక్కడ లేరు. మన మనస్సులో ఎప్పుడు సత్వగుణం వృద్ధి చెందుతుందో అప్పుడు మనం దేవతలం.
మన మనస్సులో ఇప్పుడు తమో గుణం, హింసాత్మక ఆలోచనలు, భయాలు ఇవన్నీ రెచ్చిపోతూ ఉంటాయి, అప్పుడు మనం రాక్షసులం. మన మనస్సులో ఇప్పుడు పోటీలు అటువంటివన్నీ రజోగుణాలు, పంతాలు, అలా అన్నీ పోటీ పడ్డం, ఉత్సాహపడ్డం, చురుకుదనంతో పాటు పోటీ పడ్డం, దాంతోపాటు కొన్ని కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఉంటాయో అప్పుడు మనం మానవులం. అంచేత మానవలోకమే ఖాయం, తప్పితే దేవలోకం రాక్షసలోకం లేవు. అలాగని ఒక్క మాట దయచేసి మర్చిపోకండి. అయితే చనిపోయాక పుణ్యపాపాలు స్వర్గ నరకాల్లో అనుభవించడం ఉండదు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లెక్కగా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? మనం పడుకున్నప్పుడు రోజు కళ్ళు వస్తున్నాయా లేదా, అద్భుతంగా ఆనందంగా కల్లో నవ్విన కళలు ఉన్నాయా లేదా, అదే స్వర్గ అనుభూతి. అలాగే పొందుతాం. కొన్నిసార్లు పీడకల్లో వచ్చేయా లేదా, బే అని లేచామా లేదా, పక్క వాళ్ళని కూడా కంగారు పెట్టామా లేదా, అదే నరక అనుభూతి. సరిగ్గా పుణ్యానికి శిక్ష, పుణ్యానికి ఫలం, నరకానికి శిక్ష రెండూ కూడా మనం కలలో ఏ శరీరంతో పొందుతున్నామో ఆ శరీరంతోనే పొందుతాం, ఆ ఊహలోనే పొందుతాం, ఆ ఊహలోనే మనం ఉంటాం. అంతేగాని ఆ లోకాలంటూ ప్రత్యేకంగా ఎక్కడా లేవు. కానీ పొంది తీరతాం ఖచ్చితంగా. కళ రోజు రావట్లేదా, అంతే. దాన్ని లలితా సహస్రంలో కూడా చెప్పారు. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. మనం మెలకుగా ఉన్నప్పుడు లోపల జీవుడు పేరు విశ్వరూపుడు, విశ్వమే రూపంగా భావిస్తూ ఉన్నాడు, శరీరాన్నే తన రూపంగా భావిస్తున్నాడు. స్వపంతి తేజసాత్మిక, కలగంటూ ఉంటే తేజో రూపంలోకి మారామా లేదా? మనం పడుకుని ఉండగానే 6 అడుగుల 3 అంగుళాల కలేబరం ఇక్కడ పడుకుని ఉందా, లోపల కల వచ్చిందా, లోపల ఇంకో నరసింహారావు కనపడ్డాడు, వాడేవాడండి డబుల్ పోజా? కళ గురించి ఆలోచించాల్సిన విధానం ఇది. మంచి కళ వచ్చింది, చెడ్డ కళ వచ్చింది, శుక్రవారం వచ్చింది, వక్రవారం, ఈ దరిద్రపు ఆలోచనలు కాదు ఇక్కడ. కళలో మంచి ఏమిటి చెడ్డ ఏమిటండి? కళ అంటేనే మిథ్య. దాంట్లో మంచి చెడ్డ ఉంటాయా? నీకు విష్ణుమూర్తి విగ్రహం కళ్ళలోకి వచ్చినా ఒకటే, వేరుశనక్కాయల కళ్ళలోకి వచ్చినా ఒకటే, రెండు మాయే. నాకు విష్ణువు వచ్చాడు, నీకు విష్ణువుకి ఏం పని లేదు ఎక్కడ నీ దగ్గరికి రావడానికి. నీ భావనే విష్ణువుగా మారింది, నీ భావనే వేరుశనక్కాయల బస్తాగా మారింది. ఏదైనా నీ భావనే. అంచేది వేదము శాస్త్రం స్పష్టంగా చెప్పి అవేమీ లేవు, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం చేసిన వాటికి పుణ్యఫలాలు పాపఫలాలు అనుభవిస్తాం, గాల్లో తేలుతూ అనుభవిస్తాం, చచ్చినట్టు అంతే. ఇక్కడ ఆ ఊహల్లో తేలుతూ ఉంటాం, అనుభవిస్తాం. ఆ పుణ్యఫలం ఎప్పుడైందో భూమి మీద పడతారంటే అర్థం ఏంటి? అనుభవించాల్సిన కళలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ మానవ జన్మ ఎత్తుతాడు. ఎందుకంటే కొన్ని ఫలాలు ఎలా ఉంటాయంటే జన్మ ఎత్తి శరీరం ధారిస్తే తప్ప అనుభవించలేడు, ఇంకో మార్గం లేదు. కళలో అనుభవించేది కాదు అది, అప్పుడు చచ్చినట్టు జన్మ ఎత్తాల్సింది. కొన్ని తీవ్రమైన నేరాలు ఉంటాయి, అలాగే కొన్ని మహత్తరమైన ఉపకారాలు ఉంటాయి, వాటిని కళలో అనుభవిస్తే కుదరదండి, మానవ జన్మ ఎత్తాల్సింది. పుణ్యము అంతే, పాపము అంతే. అటువంటప్పుడు మళ్ళీ జన్మ ఎత్తాడు. ఏ జన్మ ఎత్తుతాడు? వాడు ఏ జన్మ ఎత్తితే ఈ పాపాలు అనుభవిస్తాడో ఆ ప్రాంతంలో పుడతాడు, ఆ ఇంట్లో పుడతాడు. ఏ నక్షత్రంలో పుడతాడు? ఈ తిరిగే నక్షత్ర వలయాలో, నక్షత్ర గ్రహ తారాల వలయంలో, ఏ వలయంలో పుడితే ఆ రౌండ్ చక్రంలో ఎక్కడ ఉంటే వీడి ఫలాలన్నీ అనుభవిస్తాడో ఆ ప్రకారమే పుడతాడు. అందుకే జ్యోతిష్ శాస్త్రవేత్తలు పుట్టిన ప్రదేశం, నక్షత్రాన్ని బట్టి ఖచ్చితంగా జాతకం చెప్పారు. అందుకే ఆ ఫలాలు అనుభవించడానికి వీలైనటువంటి వలయంలో ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఒక స్పాట్, అక్కడ పుడతాడు. ఆ నిర్ణయం జీవుడి నిర్ణయమే, దేవుడి నిర్ణయం ఏమీ లేదు ఇందులో. మనకి తెలియక దేవుడు అంటున్నావు, అక్కడ నువ్వే నిర్ణయించుకున్నావు. స్వర్గ ఫలాలు నువ్వే నిర్ణయించుకున్నావు, పాప ఫలాలు నువ్వే నిర్ణయించుకున్నావు, మళ్ళీ పుట్టుగా నువ్వే నిర్ణయించుకున్నావు. దేవుడేమో నిర్ణయించడు, దేవుడు కావాలని మనం బాధ పెట్టాడు. ఎప్పుడు ఈ నిర్ణయం మనమే చేసుకున్నామని తెలుసుకున్నామో అప్పుడు ఇంకా స్వర్గం నరకాన్ని గురించి భయపడ్డం, స్వర్గాన్ని ఆశించడం మానేస్తాం, కేవలం జ్ఞాన మార్గంలో ఉంటాం. అప్పుడు ఖచ్చితంగా జ్ఞానాదేవత కైవల్యం, మోక్షం వచ్చినట్టే లెక్క. ఇక మళ్ళీ జన్మ అనేది ఉండదు, కాల అనేది ఉండదు. ఇది శాస్త్రం, ఇది వేదాంత శాస్త్రం, ఇదంతా సైంటిఫిక్. ఇట్ ఈస్ ఫుల్లీ లాజికల్. ఇందులో తార్కికమేనండి, ఊహేం లేదండి. అందుకని ఆ రూపంలో అనుభవిస్తారు ఖచ్చితంగా. అంటే దేవాసుర గణాన్ పాతి లోకాన్ గభస్తిభిగి అంటే దేవతలు, మానవులు, రాక్షసులు అనేవాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడా లేరు. ప్రకృతి శక్తులు, ఆ ప్రకృతి శక్తులను సూర్యుడు ఎలా పోషిస్తున్నాడు? చంద్రుడి కారణంగా పోషిస్తున్నాడు. అంటే సూర్యకిరణాలు చంద్రుడి మీద ప్రసరిస్తాయి, ప్రసరించగానే చంద్రుడిలోంచి అమృత కిరణాలు వస్తాయి. చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల కిరణాల వల్లే మొక్కలు బతుకుతున్నాయి. అందుకే చంద్రుడిని ఓషధీశుడు అంటారు. మొక్కలనేది ఓషధి అంటే మొక్క, ఓషధి నుంచి తయారైంది కాబట్టి మెడిసిన్, ఔషధం అన్నారు. ఆ చంద్రకిరణాల ద్వారా వస్తున్నాయి. ఆ చంద్రకిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యకిరణాలే చంద్రుడి మీద పడ్డాయి. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, అందరికీ తెలుసు. ఆ చంద్రుడి నుంచి ప్రసరించిన కాంతి మొట్టమొదటి దేవతలకు ఆహారం అని చెప్పారు మన పురాణాల్లోనే. చంద్రకిరణాలే దేవతలకు ఆహారం అన్నారు.
దేవతలకు ఆహారం ఎవరంటే చంద్రుడు అన్నారంటే చంద్రబింబాన్ని పీక్కుని తింటారా? దాని అర్థం కాదు. ఆ అమృత కిరణాలతోనే మేఘాలు బతుకుతున్నాయి. మేఘం అంటే ఇంద్రుడు. ఆ అమృత కిరణాల వల్లే వాయువు ప్రసరిస్తోంది. వాయువు అంటే వాయుదేవుడు. ఆ అమృత కిరణాల వల్లే అగ్ని వెలుగుతోంది. అగ్ని అంటే అగ్నిదేవుడు. దేవుడు 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 అని ఎందుకన్నారంటే మనం వాటిని పాడు చేయకుండా ఉండడం కోసం, అంతకంటే ఏం లేదు. మనం విగ్రహాల కట్టి ప్రతిదానికి పూజ చేస్తూనే ఉన్నాం, పాడు చేస్తున్న దాన్ని పాడు చేస్తున్నాం. నువ్వు విగ్రహం కట్టి పూజ చేయడం కంటే అగ్ని కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం, జల కాలుష్యం, ఆకాశ కాలుష్యం చేయకుండా ఉంటే పంచభూతాల అనుగ్రహం మనకు కలుగుతుంది. ఖచ్చితంగా మన జీవన శైలి మార్చుకోవాలి. పూజా విధానం మార్చుకోవడం కాదు, మన లైఫ్ స్టైల్, మన జీవన శైలిని పర్యావరణానికి పూర్తి అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమైతే నేను ఈ భోగం మానుకుంటా, ఈ విలాసం మానుకుంటా, కానీ సూర్యకాంతిని పాడు చేయను, వాయువును పాడు చేయను, జలాన్ని పాడు చేయను, నా భోగమే వదులుకుంటా అనే దశకి రావాలి. అదే జీవనం, అదే భారతీయ జీవనం. అప్పుడు ప్రకృతి మనను అనుగ్రహిస్తుందండి. ఎందుకంటే సూర్యుడు తన కిరణాల ద్వారా ఈ ప్రకృతి శక్తులన్నీ పోషిస్తున్నాడంటే ఎవరి ద్వారా? చంద్రుడి ద్వారా. చంద్రుడి నుంచి అమృత కిరణాలు వస్తాయి. సూర్యకిరణాలు నేరుగా పడితే మాడిపోతారు. ఆ కిరణాలను చంద్రుడి మీద పడేలా చేస్తున్నాడు ఆ మహానుభావుడు. అక్కడి నుంచి చంద్రుడు భూమికి ఉపగ్రహం కదా, చంద్రగ్రహం నుంచి కాంతి అంతా మన మీద పడుతోంది. ఇక్కడ మొక్కలు వృద్ధి చెందుతున్నాయి. వాయువు బాగుంటుంది. వెన్నెల్లో వాయువు కూడా చాలా బాగుంటుంది. వెన్నెల్లో వాయువుకు సుగంధం ఉంటుందని వర్ణించారు కవులు కావ్యాల్లో. వెన్నెల్లో గాలి ఎలా ఉంటుందంటే గాలికి సుగంధం ఉంటుంది. వెన్నెల తాలూకు సుగంధం దానికి అంటుకుంటుంది. వెన్నెల అంత గొప్పది. అందుకని ఏష దేవాసురగణాన్ లోకాన్పాతి గభస్తిభిగి, తన కిరణాలతో ఆయన మొత్తం లోకాలన్నింటినీ పాలిస్తున్నాడు. For more videos like this, subscribe Big TV channel.